హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఏ ట్రెడిషనల్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అండ్ మా పాపతో నేను ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను రండి. ఇలాంటి పాప ఒక్కళ్ళు ఉంటే చాలండి ఇంట్లో. డే మొత్తం టైం వాల్ క్లాక్ చూడకుండానే టైం మొత్తం గడిచిపోద్దండి. ఎర్లీగా కనుక లెగిస్తే కంపల్సరీ ముగ్గు అయితే వేస్తానండి. చూడండి నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? నాకు ఓన్లీ చాక్ పీస్తో అయితే వచ్చండి, ముగ్గు పిండితో అస్సలు రాదు. చాక్ పీస్ ఇలా తడుపుకొని వేస్తే డే మొత్తం అలాగే ఉంటుందండి, ముగ్గు అయితే అస్సలు చెడిపోదు. అండ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు అయితే వేసేస్తాను వాషింగ్ మిషన్లో. అండ్ ఆ తర్వాత అయితే నైట్ కొంచెం బట్టలు అయితే మడతలు వేసేసి పెట్టుకున్నాను, కానీ సర్దడం అయితే సర్దలేదండి. మా పాప అయితే అసలు బట్టలు మడతలు వేస్తే పీకడానికి రెడీగా ఉంటుందండి. ఫస్ట్ తనైతే ఎంత బాగా పీకుతుందంటే సర్దడం అయితే రాదు, కానీ ఫుల్గా పీకేస్తుంది. అది ఎర్లీగా లేచిందా ఇంకా చూడండి ఎలా పీకుతుందో, స్టార్ట్ చేసేస్తుంది. ఇంకా పీకనివ్వలేదని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే బొమ్మనైతే ఇచ్చేశారండి. ఇంకా తనైతే దాంతో ఆడుకుంటుంది. కొత్తగా కొన్నాం బొమ్మ అయితే, ఇది ఫ్లిప్కార్ట్లో 200 పడింది. బొమ్మ అయితే చాలా బాగుందండి. ఎంత కలర్ఫుల్ లైట్స్ వస్తున్నాయో, ఇల్లంతా కూడా కలర్ఫుల్ లైట్స్ పడుతూనే ఉన్నాయండి ఆ బొమ్మ లైట్స్. మేము దీనిలో అయితే ఛార్జబుల్ బ్యాటరీస్ అయితే వాడతాము. ఒక్కసారి బై చేస్తే ఛార్జబుల్ బ్యాటరీస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటే చాలు. అండ్ ఏ బొమ్మలో కావాలంటే ఆ బొమ్మలో వేసేసుకోవచ్చు. అండ్ దీని యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను నీకు లింక్ అయితే పెడతాను, కావాలంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక మా పాపకైతే బ్రష్ చేయించేసి రాగి జావ అయితే స్టార్ట్ చేశానండి. తనకైతే ఇంకా రాగి పిండి విత్ యాపిల్, డేట్స్, బనానాతో అయితే రాగి జావ అయితే తనకి ఇట్లా కుక్ చేసేసి మిక్సీ గ్రైండర్ వేసేసి అయితే పెట్టేస్తాను. తనైతే చాలా ఇష్టంగా తింటుంది రాగి జావ. కానీ ఈరోజు ఏంటో అస్సలు తినలేదండి. సగం తినింది, మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ ఇంకొంచెం పెట్టేశానండి. వేస్తున్నంతసేపు కిచెన్లోనే తిరుగుతుందండి. నాకేం వేస్తున్నారు, నాకేం చేస్తున్నారు అని చూస్తూనే ఉంటుంది ఎంతసేపు అయినా. కానీ ఇంక అలా మిక్సీ వేస్తుంది కూడా. తనైతే ఎక్కిరిచ్చేస్తుందండి మిక్సీ సౌండ్ని కూడా. అండ్ ఇలా కూర్చుంది తనైతే. తన కోసం నాకు ఎప్పుడు ఫుడ్ తెస్తారా, మీరు ఫుడ్ తేవట్లేదు, నేనైతే చేతితో ఆడేస్తాను అనేసి చైర్ని అటు ఇటు వేసేస్తుంది. ఇంకా కాసేపు అలా అయిపోయినాక అయితే తనకి ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు నేనైతే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో వంకాయలు అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, అండ్ తిరగమాత అయితే పెట్టేశాను. ఇంకా మా పాప అయితే చూడండి ఏం చేస్తుందో, వెనకమాలే కూర్చొని ఆడుతూ ఉందండి. కిచెన్లో నుంచి నేను ఉన్నంతసేపు అయితే అస్సలు కదలదండి. పక్క కూడా వెళ్ళదండి వాళ్ళ డాడీ దగ్గరికి కూడాను. డే మొత్తం నా దగ్గర ఉంటే నైట్ మాత్రం వాళ్ళ డాడీని కప్పుకొని కొనుక్కుంటుంది. అస్సలు నా దగ్గరికి అయితే నైట్ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదు, అస్సలకి రాదండి. డే మొత్తం నా దగ్గరే ఉంటుందండి. అండ్ ఇంకా అలా నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. తిరగమాత పెట్టేసేసి ఆనియన్స్ వేసేసి అండ్ వంకాయ అయితే వేసేసాను. ఇంకా ఆ లోపు పాపకైతే మళ్ళీ సెకండ్ టైం ఒక్కసారి ఇంకా రాగి జావ అయితే పెట్టేసేసి ఆ కొంచెం కూడా మిగిలిపోయింది, ఎందుకు వేస్ట్ చేయాలనేసి పెట్టేశాను. తనైతే తినేసింది. ఇంకా తర్వాత అయితే తనకి బాతింగ్ చేయించేసాను. బాత్ చేయించి అయిపోయినాక ఇంకా మంచిగా రెడీ చేసుకొని వచ్చేసరికి ఆ వంకాయలు కూడా బాగా ఉడికిపోయినాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం వెల్లిపాయ కారం వేసేసి వంకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా వంకాయ ఫ్రై చేసేటప్పుడే రైస్ కుక్కర్లో అయితే కడిగేసేసి పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే మా పాపను చూడండి, మళ్ళీ బొమ్మను పట్టుకొని అయితే ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా స్నానం చేసి వచ్చేసింది కదా నీట్గా, తనైతే మళ్ళీ ఇంకా ఆ బొమ్మ తీసేసుకుంది. కొంచెం సేపేనండి, ఎంత 5 minutes తను ఆడుతుందండి. డే మొత్తం ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? తనైతే ఇంకా డే మొత్తం ఒక 10 times అయినా సరే కిచెన్ మొత్తం కదిలిస్తూనే ఉంటుందండి. అవి సర్దుకోవడానికే నాకు టైం అంతా సరిపోద్ది. అరిస్తేనేమో చిన్నపిల్ల కాబట్టి సో అరవలేము, కానీ ఫుడ్ తినకపోతే మాత్రం కంపల్సరీ అరుస్తాను. అండ్ మీరు కూడా ఎంతైనా అస్సలు ఫుడ్ దగ్గర అయితే మొండికేస్తుందండి, నేను తిన్నని. చూడండి కిచెన్లో నేను వంట చేసుకునే లోపు ఏం చేస్తుందో, కబోర్డ్స్ తీయడం అన్నీ గెలికే పనిలోనే ఉంటుందండి. ఈ పిల్లలు ఒకప్పుడు పిల్లలు అయితే ఎంత బాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని ఆడేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే చూడండి
ఇంకా కిచెన్లో పనంతా అయిపోయినాక ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని అండ్ అంట్లు కూడా మొత్తం కడిగేసుకున్నానండి నీట్గా అండ్ పెట్టేసుకున్న. ఆ తర్వాత అయితే నాకు మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చేసింది. వెంటనే దాని యొక్క రివ్యూ అయితే నేను మీకు ఇస్తున్నాను చూడండి. నేనైతే ఈ టాప్ కేవలం 240 రూపీస్కే పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టాప్. వైట్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, ఎంత బాగుందో కదా టాప్ అయితే. ఆఫర్లో ఉంటే కేవలం 240కే పెట్టేసుకున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.